ఈ రాష్ట్రంలో వాళ్ళు తిరుగుతున్నారు. ఈ రైతు రుణమాఫీ జరిగింది, బ్యాలెన్స్ ఏదో 2 లక్షల దగ్గర ఏదో లెక్కల తేడాతోటి కొంత ఆగింది. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే 90% వచ్చిన వాళ్ళేమో సపోర్ట్ చేస్తలేరు రైతు రుణమాఫీ విషయంలో. ఈ 10% రాని వాళ్ళు మన ఎత్తి తింటున్నారు. ఈ 10% వాళ్ళు ఎవరు? సరే ఉన్నారు, అది దానికి ఆపోజిషన్ వాళ్ళు ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు దానికి తోడారు. ఇప్పుడు రైతు రుణమాఫీ మీరు మళ్ళీ చెప్తున్నాండి. ఈరోజు కేటీఆర్ గారు నేను కూడా చూసిన, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, అపోజిషన్ పార్టీ వాళ్ళకంటే అడ్డం జరుగు బాబు గారు అన్నమాట. అపోజిషన్ పార్టీ కేటీఆర్ గారు ఫ్రీగా ఉన్నారు, ఆయన చర్చలకు ఎప్పుడంటే అప్పుడు వస్తాడు, ఆయనకేం పని లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి టైం లేదు. ఎందుకు లేదు? 2 పనులు ఉన్నాయి ఆయనకు. ఒకటి, వాళ్ళ నాయనే ఎవరు మన కేసీఆర్ గారు చేసిన అప్పులకు మిత్తి కట్టాలి, అప్పు కట్టాలి, మళ్ళా పథకాలు అమలు చేయాలి. పథకాలు అమలు చేసే దాంట్లో ఆడవాళ్లకు ఉచిత బస్సు ప్రయాణం నడుస్తుంది. రైతు రుణమాఫీ జరిగింది, 10% మిగిలి ఉంది డబ్బు. అది ఇక 90లా, ఇప్పుడు 100లో 90 ఇచ్చినాక 10 కదా ఒకటి. సరే, తర్వాత ఏంది? 500 గ్యాస్ సిలిండర్స్ పడుతున్నాయి. అక్కడక్కడ టెక్నికల్ ప్రాబ్లమ్స్ తోటి కొన్ని అయితే లేవు అని అంటారు, కానీ అమలైతే అవుతుంది కదా, అమలవుతుంది. హరి ఇంకా ఇంకోటి 200 యూనిట్ల కరెంటుది అమలవుతుంది. సన్న బియ్యం వస్తున్నాయి కదా, వస్తున్నాయి. ఒకటి, మళ్ళా తెల్ల రేషన్ కార్డులు ఇచ్చిర్రు. అట్లనే ఇందిరమ్మ ఇల్లు కడుతూనే ఉన్నారు, ఇనాగ్రేషన్ అవుతున్నాయి. నా పెళ్ళ రోజు ఒక ఇల్లు, ఈరోజు కూడా పోయిందాం, రోజు ఒకటి రిబ్బన్ కటింగ్ అయితేనే ఉన్నాయి కదా కదా, ఇందిరమ్మ ఇండ్లు అవుతున్నాయి. చెల్లని ఇగో ఇప్పుడు కేటీఆర్ ఎన్ని అనుండప్ప రేవంత్ రెడ్డి సీఎంని, ఆయన సీఎంఏ. ఇక పొక్క పట్టి అదేంది నోటుకు పొక్క పడ్డ రంధ్రం పడ్డదా అది పడ్డదా ఇవన్నీ డైలాగులు వద్దిగా, ఆయన సీఎంఏ. నువ్వు పడ్డాదన్నా పడలేదన్నా రేవంత్ రెడ్డి సీఎం కదా. సీఎం కాదనే అంటావా? పోనీ అదన చెప్పుని. రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసేసారు. అయ్యి 2.5 ఏళ్ళు అయింది. ఇంకా ఉన్నాయి చేస్తాడు. 2.5 ఏళ్ళు అయింది, ఒక 60%కి వచ్చిండు కదా. 60 70 హరి 60 అదే 60 అనుకో. 60 ఎందుకు అంటున్నంటే, ఇప్పుడు మన రాష్ట్రంలో జనాభా ఎంత చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నా. తెలంగాణ రాష్ట్రం జనాభా ఎంత? 4 కోట్లు. అందులో ఆడవాళ్ళు ఎంతమంది చెప్పు? మీరు చెప్పండి, మీడియా వాళ్ళు చెప్పండి. నువ్వు లేదు సగం అంటే ఎంత? 4 కోట్లల్లా 2 కోట్లు. 2 కోట్లల్లా ఆడోళ్ళు 2 కోట్ల మంది ఉన్నారు కదా. కార్లలో తిరిగేటోళ్ళు ఎంతమంది ఉంటారు ఆడోళ్ళు? మనం మాట్లాడుకుందాం. అంటే అంకెలు చెప్పు, 10% చెప్పకండి. 20 లక్షలు కార్లలో తిరిగేటోళ్ళప్ప. బస్సులో తిరిగేటోళ్ళు 1,80,00,000 మంది ఎలా తిరుగుతారు? బస్సులు తిరుగుతారు. అంటే ఈ తెలంగాణలో 1,82 కోట్లలో 20 లక్షల మంది కార్లలో తిరిగితే 1,80,00,000 మంది బస్సులో తిరుగుతున్నారు. ఇప్పుడు తిరగబట్టి ఎన్ని ఏళ్ళు అయింది? ఇప్పటికీ 2.5 అంటే 2.5 సంవత్సరాలు అయింది. ఓకే, సరే. డిమాండ్ ఉంది, బస్సులు ఉన్నాయి, డిమాండ్ ఉంది. ఇప్పుడు బస్సులో 100 మంది ఎక్కుతున్నారు, అలా కుర్చీలు ఉండేది 80 మందికి, అంతే కదా ఉండదు. 20-30 మంది నిలబడుతున్నారు. ఈ నేను కూడా చూసిన. అసలు మా వాళ్ళు ఒకసారి కరెక్ట్గా చెప్పమని చెప్పు.
ఇప్పుడు నేను 40 ఏళ్ళ కింద చెప్తున్నాను. నేను 40 ఏళ్ళ కిందట ఇప్పుడు ఎట్లయితే ఇప్పుడేమో డిమాండ్ వచ్చింది. ఆడవాళ్ళందరూ లేడీస్ అంతా మన అమ్మలకి అందరూ కూడా మన ఇంట్లో అందరూ కూడా బస్సులు ఎక్కుతున్నారు, గుడ్ల కాడికి పోతున్నారు. ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చిన తర్వాత యాదగిరిగుట్టకు పోతున్నారు, వేములవాడ గుడికి పోతున్నారు, వరంగల్ కాళికామాత గుడికి పోతున్నారు, మన జోగులామ్మ ఇటు పోతున్నారు, మన మల్లన్న ఈడ మన హనుమాన్ ఆంజనేయుని గుడికి, హనుమంతుని గుడికి కొండగట్టుకు పోతున్నారు, అది ఇంకోటి బాసర పోతున్నారు, కొమరవెల్లి పోతున్నారు, అది చర్చికి పోతున్నారు, ఆడ మెదక్ చర్చికి పోతున్నారు, దర్గాలకు పోతున్నారు ముస్లిమ్స్. హిందువులు పోతున్నారు, ముస్లింలు ఆడోళ్ళు పోతున్నారు, క్రిస్టియన్ ఆడోళ్ళు పోతున్నారు.